హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఛానల్. సో ఈరోజు మనం ఎగ్ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికోసం మీరు ఫస్ట్ కోడిగుడ్లు తీసుకొని బాయిల్ చేసుకోండి. అండ్ అదే టైంలో ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే కోడిగుడ్లు బాయిల్ అయినాయో తర్వాత పెనం పెట్టి పెనంలో కొంచెం లైట్గా నూనె పసుపు వేసి ఈ ఎగ్స్ని కొంచెం లైట్గా రోస్ట్ చేయండి. సో ఎగ్ ఎప్పుడైతే రోస్ట్ అయిపోయిందో సో ఎగ్స్ని పక్కన తీసుకొని అదే పెనంలో కొంచెం ఎక్స్ట్రా నూనె వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ మీ దగ్గర కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు, జస్ట్ ఇంకా వెల్లుల్లిపాయలే ఉన్నాయి కాబట్టి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. సో ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి అయిన తర్వాత టమాటోస్ మనం ముందే కట్ చేసుకుని ఉంచుకున్న టమాటోస్ని వేయండి. సో టమాటోస్ని వేసి టమాటోస్ కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ పెనం మీద మీరు ప్లేట్తో క్లోజ్ చేసేసారో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్కి కొంచెం టమాటో కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. సో ఇక్కడ కూడా నాకు కొంచెం టమాటాలు వేగడానికి టైం పట్టింది. అట్లీస్ట్ ఐ థింక్ 10 to 15 minutes. సో టమాటా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకుని ఉంచుకున్న గుడ్లని ఈ టమాటో దాంట్లోకి వేయండి. సో వేసుకుని జస్ట్ కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అండ్ పసుపు, మీ దగ్గర ఉంటే మసాలా పౌడర్స్ కూడా వేయండి. సో నేను మసాలా పౌడర్స్ని కర్రీస్లో ప్రిఫర్ చేయను. మసాలా పౌడర్ లేకుండా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి అదంతా ఆప్షనల్. సో మీ దగ్గర మసాలా పౌడర్ ఉంటేనే మసాలా పౌడర్ వేసుకొని, లేకపోతే కనుక నాలాగా సింపుల్గా ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని జస్ట్ కొంచెంసేపు కలుపుకోండి. సో ఇలాగ కలుపుకోవడం వల్ల ఏంటి అంటే కారం అనేది అడుగు పట్టకుండా ఉండిద్ది. లైక్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. సో ఉప్పు కారం పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకోండి. సో నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కర్రీగా కావాలి, కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి అందుకే నేను నీళ్ళు వేసుకోమంటున్నా. సో నీళ్ళు వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. సో ఈ నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇట్స్ 5 or 10 minutes తర్వాత ఆ కర్రీ అనేది దగ్గర పడిద్ది. సో కర్రీ దగ్గర పడిన తర్వాత లైక్ మొత్తం కొంచెం నీళ్ళంతా లైట్గా ఇంకిపోయి అండ్ నూనె పైకి తేలిన తర్వాత అదే ఎండ్ స్టేజ్ ఆఫ్ ద కర్రీ. సో అప్పుడు మీరు ఇంకా ఆఫ్ చేసేసుకొని సో ఈ కర్రీని రోటీస్లో కానీ రోటీ కన్నా ఇంకా ప్లెయిన్ వైట్ రైస్లో అయితే కనుక ఇంకా చాలా చాలా బాగుండిద్ది.